తిన 20 రూపాయల బజ్జీలు లేవు గాని బెగ్గర్కు మెగ్డి బర్గర్ తినిపించినా అని చెప్పిండట వెనకట్టుకో పెద్ద మనిషి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పే ముచ్చట కూడా గట్లనే ఉన్నదని ఎక్కిరిస్తున్నారు కార్పాటోలు. సార్ మాటలు లండన్ అమెరికా దాటుతాయి గాని కాళ్ళు మాత్రం గాంధీ భవన్ దాటాయని ఎక్కిరిస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కులేదు గాని మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు మురికి నీళ్ళ పారబోసుడు అవసరమా అంటారు. కేటీఆర్ సార్ అయితే ట్విట్టర్లో గట్టిగానే పోస్ట్ పెట్టిండు సీఎం సార్ మీద. మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కార్ను బాగానే ఇరికిస్తుండు కదా. పొద్దుగాల లేస్తే చాలు మేం బికారైనం, బీద రాష్ట్రం అయిపోయింది, అప్పుల పాలైన రాష్ట్రం అయింది, మా తాన పైసలు లేవు, అప్పు పుట్టించేతందుకు అపసోపాల పడుతున్నాం, పైసా ఉట్టుబడి లేక పుట్టెడు కష్టాలు ఎల్లదీస్తున్నాం అని చెప్తుంటారు. మరి 1,50,000 కోట్లతోటి మూసికి సోకులు చేసుడు అవసరమా? ఎవల ఆరాటం కోసం ఎవల ఆర్భాటం కోసం ఇదంతా చేస్తుండ్రని ముఖ్యమంత్రి సార్ మీద మండిపడుతున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ట్విట్టర్ లో పెద్ద పోస్టులే పెట్టిండు ఇట్లా: రుణమాఫీకి పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, రైతు కూలీలకు పైసలు లేవు, కౌలు రైతులకు పైసలు లేవు, నిరుద్యోగ భృతికి పైసలు లేవు, పేదోళ్లకు పెన్షన్లకు పైసలు లేవు, మహిళల మహాలక్ష్మి పథకం అమలుకు పైసలు లేవు, ఆడపిల్లల స్కూటీలకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఏలకు పైసలు లేవు, మున్సిపాలిటీలల్లో పారిశుద్ధ కార్మికుల జీతాలకు పైసలు లేవు, గ్రామాలల్లో పిచికారి మందులకు పైసలు లేవు, బడి పిల్లలకు షాక్ పీసులకు పైసలు లేవు, దవాఖాన్ల మందులకు పైసలు లేవు, దళిత బంధుకు పైసలు లేవు, విద్యార్థుల స్కాలర్షిప్ కు పైసలు అసలే లేవు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు పైసలు లేవు, తులం బంగారం ఇయ్యనికి పైసలు లేవు, చెరువుల చేప విల్లలు పెంచడానికి పైసలు లేవు, రెండో విడత గొర్రెల పంపిణీకి పైసలు లేవు. ఇట్లా దేనికి పైసలు లేవంటారు? మరి 1,50,000 కోట్లు ఏడికెంచి తెస్తుండ్రు సీఎం గారు అని ఎక్కిరిస్తుండు. మరి అధికార పార్టీలు దీనికేం కౌంటర్ ఇస్తారో చూడాలి. ఏమైందే సీనన్న, ప్లాట్ కొంటా అంటివి, కొన్నవా? ప్లాట్లో దుమాన్నొద్దు, అదేదో బంగారం కొంటా లేకుంటే స్టాక్స్ లో పెడతా, గదేందో గట్లంటునో అంటే ప్లాట్లు కొన్నాక 500 ఏండ్ల కింద మీరు కొన్న ప్లాట్ల జాగల మారాని తానం చేసిన చెరువు ఉండేదని హైదరాబాద్ వచ్చి కూలగొట్టిండ్రనుకో నేను అన్యాయం అయితా. అందుకే కొనొద్దని డిసైడ్ అయినా. ఇగో గిట్లున్నాయి ప్లాట్లు కొందామనుకునే జాగల మాటలు. అంత హైదరా పుణ్యమే మరి. అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అన్న మాట లెక్క సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో చెరువులను కాపాడెను, మూసీ నదిలా మురికి లేకుండా చేసెను అని గూగుల్ పేజీలకి ఎక్కుతుండొచ్చు గాని హైడ్రా చేయబట్టి అసలు సర్కార్ ఆమ్దానికే ఎసరొస్తుందట. చెరువులను కాపాడాలన్న ఉరుకులాటల కొండ నాలుకెక్కు మందేస్తే ఉన్న నాలుకే ఊడిందన్నట్టు అవుతుందట కథ. హైడ్రా పేరినంగానే జనాలు జాగలు కొందామంటే జంకుతుండ్రట. ఏ రాజుల కాలం నాడో ఈడ చెరువు ఉందనో నక్ష పట్టుకొని వచ్చి ఏడ నామరూపాలు లేకుండా కూల్చిపోతారో అని గజగజోనుకుతుర్రట. దాంతోటి ప్లాట్లకు భయాన పెట్టినోళ్ళు కూడా భయపడుతుండ్రట. కొనాలనా వద్దా అని వెనక ముందు అవుతుండ్రట. ఇక ప్లాట్లు ఇండ్లు కొనేటోళ్ళు తగ్గిపోయి అటు రిజిస్ట్రేషన్ కూడా తగ్గిందట. దాంతోటి ఆమ్దాని కూడా బాగానే పడిపోతుందట. ఒక్క సెప్టెంబర్ నెలలనే 30% తగ్గిందట ఆమ్దాని. నిరుడు సెప్టెంబర్ లక్ష లావాదేవీలు కలిపి 955 కోట్ల ఆమ్దాని వస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన 80,000 లావాదేవీలలో 650 కోట్ల ఆమ్దానే వచ్చిందట. నెరి 2 నెలల సంధి రిజిస్ట్రేషన్లు అయితే చాలా పడిపోయినాయట. హైదరాబాద్తో జనాలు పైసలు తీసి ఫ్లాట్లు కొనేతందుకు వెనక ముందు అవుతుండని అంటున్నారు అంతా. మరి సర్కారు భరోసా కల్పించకపోతే రాష్ట్రంలో భూముల ధరలు మళ్ళా పాతాళంలోకి పడిపోవడు ఖాయమే.